ఈరోజు ముఖ్యంగా రైతు బాంధవుడు రాష్ట్ర ప్రజల యొక్క అభిమాన పాత్రుడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పెద్ద పండగ కింద ఇవాళ జరుపుకోవడం నిజంగా చాలా చాలా ఆనందదాయకం. ముఖ్యంగా ఇంత మంచి తనయుణ్ణి కన్నందుకు, ఇంత మంచి మహా నేతని మాకు అప్పచెప్పినందుకు ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ జన్మాంతం ఎప్పుడూ కూడా రుణపడి ఉంటారు. బహుశా రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఎంత పెద్ద ఎత్తున సంకల్పించుకుని 30 లక్షల కుటుంబాలకు సుమారుగా 1,50,000 మంది జనాభాకు పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా సొంతిల్లు కళ తీర్చబోతున్నారు. ప్రతి ఒక్క పేదవాడిని కూడా లక్షాధికారి ఏ రకంగా చేస్తానని దివంగత నేత ఏ రకంగా అయితే వారు కలలు కన్నారో ఆ కలల్ని సాకారం చేసే విధంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటున్నారని ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ, మీ అందరికీ కూడా తెలుసు, గడిచిన కాలంలో ఈ యొక్క రెండు నెలల క్రితం దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ఏ రకంగా కుయుక్తులు పన్నుతున్నారో మనం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. సుమారుగా 1,50,00,000 మందికి ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారు పొట్టకడుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సొంతిల్లు కళ. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కూడా మనకి గజం సుమారుగా 5-6 వేల రూపాయలు మనకు గజం విలువ ఉంటుంది. సెంటున్నర భూమి ఇవ్వడం జరుగుతుంది. అంటే సుమారుగా 4-5 లక్షల రూపాయలు విలువ చేసే భూమి ఇవ్వడం కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఏంటంటే రేపన్న రోజున మీరు ఎవరైనా ఒక వ్యాపారం చేసుకోవాలన్నా, లేకపోతే ఒక లోన్ రూపేణా ఆ స్థలం తాకట్టు పెట్టుకుని డబ్బు తెచ్చుకునే విధంగా కూడా ఆలోచన చేస్తుంటే వాళ్ళ తెలుగుదేశం సపోర్టర్స్ని పెట్టి ఏ రకంగా కోర్టులో పిలిచేయించి ఏ రకంగా అడ్డుకుంటున్నారో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా గమనించమని ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ, ఈ రోజున ఇడుపులపాయలో ముఖ్యమంత్రి గారు కుటుంబ సమేతంగా రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి వారి జయంతి సందర్భంగా ముఖ్యంగా మళ్ళీ ఇవాళ అమరావతి విజయవాడ రావడం కూడా జరుగుతుంది. ఆ విజయవాడలో వచ్చి 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని కూడా శంకుస్థాపన చేసి ముఖ్యంగా మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వారిని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చాలామంది స్ఫూర్తిగా తీసుకుని ఆయన్ని కొనియాడడం కూడా నిజంగా మన దేశానికే గర్వకారణం అని ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా 125 అడుగులు విగ్రహం నిజంగా మనందరికీ కూడా స్ఫూర్తి, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా స్ఫూర్తి. రాజ్యాంగ నిర్మాత ఏ రకంగా అయితే రాజ్యాంగం రాసి ప్రతి బడుగు బలహీన వర్గాలకి కూడా ఓటు హక్కును కల్పించారు. ఆ రోజున లా మినిస్టర్ కింద నుండి ఏ రకంగా అయితే ఓటు హక్కును కల్పించి మొత్తం అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చలవ వల్లనే మేమందరం కూడా ఈ పొజిషన్లో ఉండి ఒక ఎంపీ గాను ఒక ఎమ్మెల్యే గాను ఉన్నాము అని అంటే వారి యొక్క చలవే అని ఒక సందర్భంగా తెలియపరుస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మేమందరం కూడా ముందుకు వెళ్తామని ఒక సందర్భంగా తెలియపరుస్తున్నాను.